మీరు ఆ మేఘమాలని ఎంత త్వరగా ఇంట్లోంచి పంపించేస్తే అంత మంచిది. లేట్ అయితే చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఆటోలో వెళ్తుంది. అదిగో ఆ అమ్మాయి బాబు, నీ బుట్టబొమ్మ. ఏమైంది రిషి గారు? చాలా ఫాస్ట్ గా వచ్చారు, సడన్ బ్రేక్ వేశారు, చాలా టెన్షన్ పడిపోతున్నారు. నా లవ్వర్ ఆటోలో వెళ్తుంటే తన కోసమని టెన్షన్ పడుతూ వచ్చాను. కన్ఫ్యూజన్ లో తన ఆటో అనుకుని నీ ఆటో ఫాలో చేశాను. రాజ్యం, ఏంటమ్మా? మేఘమాల బాబు ఎక్కడా? పిలిచానమ్మా, కానీ వాళ్ళిద్దరికీ ఆకలిగా లేదని రానన్నారమ్మా. అవునా? సరే, నువ్వు రెడీ చెయ్యి. సరేనమ్మా, నేను పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడేం చేస్తున్నావు? భోంచేద్దాం రా. వద్దు ఫ్రెండ్, ఆకలిగా లేదు. ఎందుకు లేదు? ఆ, ఆకలి వేయటానికే కాదు, ఆకలిగా లేకపోవడానికి కూడా కారణం ఉంటుంది. ఏమైంది ఫ్రెండ్? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు ఫ్రెండ్, నథింగ్. నువ్వు నథింగ్ అని చెప్పడంలోనే ఏదో ఉందని అర్థమవుతోంది. పద, ముందు భోంచెద్దువు గాని, తర్వాత తీరిగ్గా ఆలోచించుకుందాం. పద పద. రా రిషి, భోంచేద్దాం రా. వద్దు మమ్మీ, నాకు ఆకలిగా లేదు. మేఘమాల ఏదైతే సమాధానం చెప్పిందో నువ్వు కూడా అదే సమాధానం చెప్తున్నావు. ఏమైందిరా మీకు? ఏం లేదు మమ్మీ, నథింగ్. మనసులో ఏదైనా బాధుంటే చెప్పుకోవాలరా, అంతేగాని తిండి తిప్పలు మానేసి కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. పద, ముందు భోంచేద్దు గాని. వద్దు మమ్మీ, అర్థం చేసుకో ప్లీజ్. సరే, నేను కూడా తిండం మానేయాలా? మీరిలా తిండి మానేసి బాధపడుతూ కూర్చుంటే నేను మాత్రం ఎలా తింటాన్రా? నేను మానేస్తానులే. మమ్మీ సరే పద. కూర్చో, నేను వడ్డిస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. పట్టు ఫ్రెండ్. వద్దు ఫ్రెండ్, తినాలని లేదు. నీ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటావని ఇక్కడికి తీసుకొచ్చాను, అంతేగాని నువ్వు ఇక్కడ కూడా బాధపడుతూ ఉంటావని కాదు. సమస్య చీకటి లాంటిది, లోపలికి వెళ్లే కొద్దీ భయపెడుతూ ఉంటుంది. ఎంత త్వరగా మనం దాంట్లోంచి బయటకొస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. తిను. గుడ్. రేయ్, పట్రా. వద్దు మమ్మీ, నేను తింటానులే. ఈ మధ్య నువ్వే కాదు, నీ మాటలు కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మన్రా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పరా, అంతేగాని నీలో నువ్వే బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? అబ్బా, ఏం లేదని చెప్పాను కదా మమ్మీ. సర్లే, చెప్పడం ఇష్టం లేకపోతే లేకపోయింది గాని ముందు భోంచే. పట్టు. పట్టు ఫ్రెండ్.
నాతో పాటు దానికి కూడా మా అమ్మ సమానంగా తినిపిస్తుంది. ఈ మేఘమాలకి ఇంత అవసరమా? ఛీ, ఇప్పటిదాకా దీని ఓవర్ యాక్షన్ అనుకుంటే ఇప్పుడు మా అమ్మ కూడా మొదలు పెట్టిందిగా. బాగుంది వరుస. ఛీ, మీరిద్దరూ నాకు 2 కళ్ళు. మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ముద్దు చేసిన కుక్క మూతి నాకిందంట. అలా ఉంది వరుస. చచా, ఓ పద్ధతి పాడు లేకుండా పోతుంది. ఇంటిని ఏకంగా సత్రంలా చేసేస్తున్నారు. ఏమైందమ్మా? చెప్తే కాదురా, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అబ్బా, ఏమైందో చెప్పమ్మా. అసలు ఆ మేఘమాల ఎవర్రా? దాని స్థాయి ఏమిట్రా? ఆ బికారి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే పెద్ద తప్పు. అది చాలదన్నట్టు నా మనవడితో సమానంగా దానికి కూడా గోరు ముద్దలు తినిపిస్తుందిరా నీ పెళ్ళం. పోనీలేమ్మా, మేఘమాలంటే తనకు మొదటి నుంచి చాలా ఇష్టం. అందుకే అంత ప్రేమగా చూసుకుంటుంది. నువ్వేం పట్టించుకోకు, వదిలే. ఏమిట్రా వదిలేసేది? ఇప్పటికే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాగే వదిలేసావనుకో, రేపటి రోజున మొహం మీద పట్టుకుని అడుగుతారు. ఇంటి పరువు రోడ్డున పడుతుంది. పరిస్థితి అంత దూరం రాకముందే జాగ్రత్త పడమని అంటున్నాను, తెలుసుకో. హ్. అమ్మయ్యా, ఇక నేను తినాల్సిన అవసరం లేదు. మీకు తినిపించానన్న ఆనందంతో కడుపు నిండిపోయింది. సరే సరే, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళు. చూడ ముచ్చటగా ఉన్నారిద్దరు. వీళ్ళు కలకాలం ఇలాగే ఉండాలి. నువ్వేమన్నా చిన్నపిల్లవా? మా అమ్మ తినిపిస్తే తప్ప తినలేవా? మీరేమైనా పసిపిల్లాడా? నా ఫ్రెండ్ తినిపిస్తే తప్ప తినలేరా? అయినా నా లవ్లో చిన్న డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నాకు తినడానికి ఇంట్రెస్ట్ లేదు. నీకేం రోగం? రోజు నీ లవర్ని కలుస్తూనే ఉన్నావు కదా, మరి నువ్వెందుకు తిన్నావు? చెప్పాను కదా, నేనిక్కడ ఉండటం తనకిష్టం లేదని, నన్నిక్కడి నుంచి వచ్చేమని ఫోర్స్ చేస్తున్నాడని. మరి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడుండి మాకు చిరాకు తెప్పించడం ఎందుకు? వెళ్ళిపోతాను. రేపు నా లవర్కి ఒక టెస్ట్ పెట్టాను. అతను అందులో పాస్ కాగానే వెళ్ళిపోతాను. టెస్టా? ఏంటది? చెప్పనుగా. వాడెవడో గాని దీనికి భలే లాక్ వేశాడు. ఏదైతేనే ఇది ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. అలా సైలెంట్గా ఉంటారే? ఏదో ఒకటి మాట్లాడండి. నా పేరు అంజలి. తెలుసు, నీ ఫోటో చూపించినప్పుడు మా మమ్మీ చెప్పింది. ఇది కాదు, వేరే ఇంకేదైనా మాట్లాడండి. మీరే చెప్పండి. ఫుడ్ ఆర్డర్ చెప్పనా? ఫుడ్ ఆర్డర్ కాదు, ముందు మీ గురించి చెప్పండి. నా పేరు క్రాంతి, ఏసీపీగా వర్క్ చేస్తున్నాను. తెలుసు, మీ ఫోటో చూపించినప్పుడు మా మమ్మీ చెప్పింది. ఓ, వేరే ఇంకేదైనా చెప్పండి.
ఈ మధ్య సిటీలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. క్రిమినల్స్ విషయాల్లో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ మరీ ఎక్కువైంది. నేను చెప్పమంది న్యూస్ గురించి కాదు. లేడీస్ ఫస్ట్, ముందు మీరే చెప్పండి. మా ఇంట్లో వాళ్ళకి మీరు బాగా నచ్చారు. అంటే మీకు నచ్చలేదా? మీతో మాట్లాడడానికి వచ్చానంటే ఇంకా అర్థం కాలేదా? మరి మీకు మాట్లాడడానికి వచ్చానంటే ఇంకా అర్థం కాలేదా? ఇంకా గౌరీ సార్ ఏంటి ఇంకా రావట్లేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? సరే, ఎక్కడున్నారో నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పడం మర్చిపోయాను. మా మమ్మీకి మీరు చాలా బాగా నచ్చారు. కోడలుగా చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు కూడా. థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆల్రెడీ అలాగే ఫిక్స్ అయిపోయారు. అవునా? ఫుడ్ ఆర్డర్ చేయండి. మీతో కలిసి భోంచేయాలని ఏం తినకుండా వచ్చాను. చాలా ఆకలిగా ఉంది. ఓకే, బెరర్. సార్ వస్తున్నా. ఏంటి రావట్లేదా? అయ్యో, ఏంటి గౌరీ సార్ ఇది? మీకోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? అనుకోకుండా సడన్ గా ఓ ఇంపార్టెంట్ పని పడింది చైత్ర, అందుకే రాలేకపోతున్నాను. ఏమనుకోకు, సారీ. అనుకుంటున్నాను, రానందుకు కాదు, సారీ చెప్పినందుకు. ఏం పర్లేదులేండి, మరోసారి కలిసి భోంచేద్దాం. ఓకేనా? సరే, బాయ్. బాయ్ గౌరీ సార్. డిపార్ట్మెంట్ నుంచి కాల్. జస్ట్ అ మినిట్. ఇట్స్ ఓకే. హలో. ఓకే, హలో హలో హలో, ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. రిజర్వ్డ్ ఇది. తెలుసు, మరి తెలిసి కూడా కూర్చుంటారే? మీ జీవితాన్ని కాపాడదామని. ఏంటి మీరు మాట్లాడేది? నా జీవితాన్ని మీరు కాపాడడం ఏంటి? మాయమాటలు చెప్పి నిన్ను కూడా ట్రాప్ చేస్తున్నట్టున్నాడుగా అతను. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? ట్రాప్ చేయడం ఏంటి? హీఈస్ మై వుడ్ బి. ఓహో, పెళ్ళంటే గుడ్డిగా నమ్మేస్తావని అలా మాయమాటలు చెప్పినట్టున్నాడు. యు ఆర్ టాకింగ్ టూ మచ్. 2 మచ్లు 3 మచ్లు కాదు, అతను మాయలోంచి బయటకు రాలేదనుకో, పెళ్లి కాకుండానే 3rd మంత్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాన్సెన్స్ కాదు, అతని గురించి పచ్చి నిజం. అతను పోలీసే కాదు, ప్లే బాయ్ కూడా. అమ్మాయిల్ని ముగ్గులోకి దింపడం, ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేయడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. హేయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు అమ్మాయిని ట్రాప్ చేయడాన్ని లైవ్ లో షూట్ చేద్దామని. హేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు ఏంటి? పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ అమ్మాయిని ఫుల్లుగా నమ్మించినట్టున్నావు. ఏయ్, ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? ఏంటి, కోపం వచ్చిందా? లేక నీ గురించి నిజం చెప్పేసరికి నీకు భయం వేసిందా? హలో, ఏంటి న్యూసెన్స్? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? పోలీసు ముసుగులో ఉన్న పోకిరివని, అమ్మాయిల్ని మోసం చేసే మోసగాడువని. షట్ అప్. కాదా? లిఫ్ట్ పేరుతో ఆ రోజు నైట్ నువ్వు నన్ను కారులోకి ఎక్కించాలని చూసింది నిజం కాదా? ఆ రోజు నువ్వున్నది చాలా డేంజరస్ ఏరియాలో. కాపాడదామని కారు ఎక్కమన్నాను. అవునా? అలాగా? మరైతే నా బ్యాగ్ తీసుకుని పొద్దున్నే మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు, నా ఫోన్ నంబర్ ఎందుకు అడిగినట్టు? అప్పుడు కూడా కాపాడదామని వచ్చారా? లేదు, నేను క్యాజువల్ గానే వచ్చాను. క్యాజువల్ గా కాదు, నా మీద కన్నేసే వచ్చారు.
ఏయ్ పిచ్చెక్కిందా నీకు? ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? ఊహ కాదు నిజం. నా బ్యాగ్ పంపించాలనుకుంటే మీ లేడీ కానిస్టేబుల్ తో పంపించుండొచ్చు కదా. అలా కాకుండా ఏసీపీ అయ్యుండి మీరు రావాల్సిన అవసరం ఏంటి? మీ మనసులో ఎలాంటి ప్లాన్ లేకపోతే? అబ్బా నేను చెప్పేది కాస్త విను. చూడు, సారు స్నేక్ గ్యాంగ్ కంటే మరీ డేంజర్. జాగ్రత్త పడితే బాగుపడతావు, లేదంటే అన్యాయంగా బలైపోతావు. సాటి ఆడపిల్లవని చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. ఏయ్ 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 అంజలి, తను నన్ను అపార్థం చేసుకుంటుంది. నాకు సరిగ్గానే అర్థమైంది. అంజలి అంజలి ఛ! ఇదేంట్రా బాబు ఇలా మధ్యలో వచ్చి చెడగొట్టింది. ఏ మేఘం ఎప్పుడు చినుకవును, ఏ వర్షం ఎక్కడ వరదవునో.
రిషి గారు, రిషి గారు, ఓ గాడ్, ఎవరో వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? రిషి గారు, రిషి గారు, ఏంటి అప్పుడే ముసుగుతున్నారు? మీ మమ్మీ మిల్క్ పంపించారు, లేచి తాగండి. మాట్లాడరేంటండి? రిషి గారు, కొంపదీసి అప్పుడే నిద్రపోయారా ఏంటి? లేవండి. రిషి గారు, లేవరేంటి? లేవండి, లేవరా? నేను తాగుతానులే, నువ్వు వెళ్ళు. ఓకే, గుడ్ నైట్, బాయ్. బాయ్. ఈయన ఇక్కడుంటే పైన నీ మోసాన్నే కాదు, నా ప్రిన్స్ ఎవరన్న విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. నన్ను రిషిని ఎందుకు కలవకుండా చేయాలని చూసావు?